చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏంటి ఇంక నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సినిమాలలో మంచి రోల్స్ చేయాలి మీరు అందరూ అనిపిస్తుంది మాలాంటి వాళ్ళకి చూస్తున్నంత ఈవెన్ మాకు కూడా అనిపిస్తుంది చేయాలి అని, కానీ ఆపర్చునిటీ కావాలి కదా. బాగా తగ్గిపోయింది కదా ఆఫర్స్ అందరికి, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టిస్ట్ కి స్క్రీన్ మీద కనిపిస్తూ సెట్ లో యాక్షన్ కట్ అనిపించుకున్నప్పుడే నాగేశ్వర గారు ఒక మాట అన్నారు, చచ్చే వరకు ఆర్టిస్ట్ అన్నవాడు ఆర్టిస్ట్ గా స్టేజ్ మీద స్క్రీన్ మీద కనిపించాలని కోరుకుంటారు అని. అది ఎప్పుడు అది ఒకటి. నేను డాన్సర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఆయన గెస్ట్గా వచ్చినప్పుడు కూడా, సార్ ఎలా ఉంది సార్, వరుదిని ప్రవరాక్కి చేస్తాను నేను వరుదినిగా అంటే, అమ్మా మనసేమో నీ పక్కన ప్రవరాక్యుడు క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ఉంది, కానీ వయసు ఒప్పుకోదు కదమ్మా. అది అంటే మనసు ఎప్పుడూ ఎంగే అని ఆయన అర్థం. ఆయన చెప్పేటప్పుడు మేము డైరీ ఓపెనింగ్ కానీ ఆయన పుట్టినరోజు కానీ ఏదైనా అకేషన్స్కి ఇంటికి వెళ్తుండేవాళ్ళం మా మెంబర్స్ మనం. ఆయన కూర్చోపెట్టి ఆయన చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గానే అనిపించేది. చాలా ఆయన ఎక్స్పీరియన్స్ అంతా మాతో షేర్ చేసుకుంటుంటే ఎంత బాగుండేదో. ఆయన ఒకళ్ళు, రామానాయుడు గారు ఒకళ్ళు, వీళ్ళందరూ లెజెండ్స్ కదా వాళ్ళు. వాళ్ళతో కూర్చొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకునే అదృష్టం మాకు కలగటం అదృష్టం. అవును. సో ఇంకొకటి ఏంటంటే నాగేశ్వరరావు గారు వారి వైఫ్, వాళ్ళతో కూడా మేము కలిసాము. ఫోటో మా వారు నేను తీసుకున్నది ఉంది. అలాగే చంద్రబాబు గారు పాపకి నంది అవార్డు అమౌంట్ ఇస్తే దాన్ని డొనేట్ చేస్తుంది అనమాట. పాప అయిపోయింది, ఆయనకి ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చింది. స్వీకార్ ఉపకార్ మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఇచ్చింది. చిరంజీవి గారి చేతుల మీదుగా ఇప్పించాము. సో లైఫ్ హ్యాపీ. యా, we should be బట్ ప్రొఫెషనల్ లైఫ్ కొంచెం ఇంకా యాక్టివ్ అయితే ఇంకా బాగుంటుంది. చెయ్యాలి రోషన్. అదొక రకమైన యాక్టివ్నెస్, అదొక రకమైన హ్యాపీనెస్, అదొక రకమైన సాటిస్ఫాక్షన్. ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి. సీరియల్స్కి అయితే డెఫినెట్గా బాగా వస్తున్నాయి. నాకే ఏదో ఒక రీజన్స్తో నేను అది తీసుకోలేకపోతున్నా ఆపర్చునిటీని. మూవీస్ అయితే షార్ట్ టైం కాబట్టి ఐ వాంట్ టు డూ ఇట్. ఇట్స్ ఫర్ ఎ వీక్, 10 days 3 days ఇట్లా ఉంటాయి కాబట్టి. పిలవండి మన వాళ్ళని, పిలవండి. సో ఎన్ని వందల సినిమాలు చేసినా గానీ ఇప్పుడు నిజంగా ఆర్టిస్టులు ఎంత ఫర్ ఎవర్ అండి, చనిపోయే వరకు చేయాలనిపిస్తుంది. అందరికి రిమైండ్ చేసి నిర్మలమ్మ వీళ్ళందరూ మా అదృష్టం ఏంటంటే ఏ ఏజ్ కి తగ్గట్టు క్యారెక్టర్ ఉంటుంది. అవును, అది మాకు అదొక అడ్వాంటేజ్. మనం ఎప్పుడు ఎంగుగానే ఉండాలి, ఎంగువే కావాలని ఏం లేదు. వయసుకు తగ్గట్లు, వయసుకు మించినవి కూడా ఎందుకు. ఇప్పుడు కాంతారావు గారు కానీ, గుమ్మడి గారు కానీ, అన్నపూర్ణమ్మ ఉన్నారు 30లో కూడా 70 చేశారు. నేను చెప్పిన వాళ్ళు కూడా అండి, ఎస్వి రంగారావు గారు కానీ, గుమ్మడి గారు కానీ, వీళ్ళందరూ హీరోల కంటే చిన్నవాళ్ళట, కానీ తండ్రి క్యారెక్టర్స్ చేశారు. ఆర్టిస్ట్, మంచి ఆపర్చునిటీ, ఎస్ వీఆర్ రెడీ అనుకున్నారు, అలానే చేస్తాం. ఈవెన్ నన్ను కూడా అడుగుతారండి ఎప్పుడైనా, బామ్మ చేస్తారంటే ఎందుకు చేయనండి అంట, చేస్తా, వై నాట్. దట్ ఈస్ ఆల్సో యాక్టింగ్. యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్. అంతవరకే యాక్టింగ్, అంతవరకే. నాకు నచ్చని క్యారెక్టర్స్ చేయలేను కానీ, కొంచెం ఇబ్బంది కలిగించే డ్రెస్సింగ్తో చేయలేను, ఇబ్బంది కలిగించే డైలాగ్స్ చెప్పలేను కానీ, బట్ యాజ్ ఏ ప్రొఫెషన్గా ఏజ్కి సంబంధించి ఐ డోంట్ మైండ్. సో ఇప్పుడు బొమ్మరిల్లు అలా వెళ్ళొద్దామండి. ఐ డోంట్ మైండ్. అప్పుడు చీరే, ఇప్పుడు చీరే, లెట్ us go. yes of course. చాలా ఈ నాన్నలందరూ ఇలానే ఉంటారులే కానీ, అందుకే మరి చెప్తున్నాను. అదే ఇంకేంటి సిద్ధు అని అడగొచ్చు కదా ఏదో ఒకటి. అడుగుతారు నువ్వు పెద్ద సిద్ధువి. అమ్మా ఇది న్యూ ఫ్యామిలీ మెంబరా? దట్స్ గుడ్. ఓకే రండి. మాకు ఒక మంచి పార్క్ ఉంది, హ్యాపీగా వాకింగ్ చేస్తాము. అక్కడ చిన్న అమ్మవారి గుడి ఉంది, పూజలు. ఈ పక్క లైన్ లో ప్రదీప్ యాంకర్ వాళ్ళది కార్నర్ హౌస్. అండ్ నెక్స్ట్ ఇది ఒక కలెక్టర్ గారిది హౌస్. తర్వాత ఈ రైట్ సైడ్ ఒక కలెక్టర్, ఆమె కలెక్టర్, ఆయన రిటైర్డ్ కలెక్టర్, వాళ్ళ అబ్బాయి కలెక్టర్. ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇందులో డాక్టర్స్ ఫుల్ 4 ఈ హౌస్ లో రెనోవేట్ చేసుకున్నారు చాలా. అవును, నేను 5th floor వేసుకున్నారు అన్నాను కదా, ఇది జరుగుతా ఉన్నాయి. అలాగే బొమ్మరిల్లు సీన్ తీద్దామని వస్తే ఎవరో రిలేటెడ్ చెప్తున్నారు అదే కదా. తర్వాత ఇక్కడే మన బాలకృష్ణ గారు అని డైరెక్టర్, అదే
మున్సిపాలిటీ అప్పుడు ఆయనది హౌస్ ఈ కార్నర్. ఓకే ఓకే. అదేంటి నాకు తెలిసిన చాలా కార్ నెంబర్స్ నాకు ఇక్కడ కార్లు కనపడుతున్నాయి. అవునా? ఓ ఇప్పుడు ఎంత ఉంది విల్లా కాస్ట్ దీంట్లో? రకరకాలు సైజులు బట్టి. 10 crores ఉందా? ఉన్నాయి. 10 ఉన్నాయి, 15 ఉన్నాయి, ఓకే 6, 7 ఉన్నాయి, 8 ఉన్నాయి. అన్ని రకరకాల రేట్లు మారిపోయినాయి. ఇప్పుడు మీ ఇల్లు 15 కోట్లు ఉంటుందా? ఉండదు. 20 కోట్లు ఉంటుంది. లేదు, ఒక 5 కోట్లు ఉంటుంది. అదే ఇది నా ఫ్రెండ్ వాళ్ళదే. ఇటు రైట్ సైడ్ ఫ్రెండ్ వాళ్ళదే. చెప్పాను కదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారని చెప్పి. నేను చెప్తా అందరూ ఇందులోనే చెప్పింది. కలెక్టర్స్ మొత్తం ఫ్యామిలీ, డాక్టర్స్ ఫ్యామిలీస్, కలెక్టర్స్ ఫ్యామిలీస్, లాయర్స్ ఫ్యామిలీస్. సో ఇది జయలక్ష్మి గారి లైఫ్. అది లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తూ మా ఇంటి ఎదురుగానే మన శ్రీనివాస్ గారు, ఆర్టిస్ట్ శ్రీనివాస్ గారు. ఈ మధ్య ఏ సినిమాలో చూసినా ఆయనే ఉన్నారు కదా, ఆ శ్రీనివాస్ గారు. ఓకే ఓకే ఓకే. సో ఎట్టకేలకు ఫైనల్ గా మన బొమ్మరిల్లు టూర్ అయిపోయింది. ఈ బొమ్మరిల్లు టూర్ అయిపోయింది. ఇక్కడ ఉన్న బొమ్మరిల్లు హౌసెస్ మొత్తం టూర్ కూడా అయిపోయింది. చాలా మంచి ఇంటర్వ్యూ చేశానన్న ఫీలింగ్ అయితే చాలా ఇయర్స్ తర్వాత కలిగింది మనకు కూడా. ఎందుకంటే వీళ్ళందరూ ఒకప్పుడు ఎంతో గొప్పగా నటించిన నటిమణులు అనమాట. ఇప్పుడు హ్యాపీగా వాళ్ళ లైఫ్లలో పిల్లలతో, మనవరాళ్ళతో, వాళ్ళ ఫ్యామిలీస్తో కొంచెం టైం స్పెండ్ చేసే టైం దొరికింది. అట్ ది సేమ్ టైం ఇప్పటికి కూడా ఆఫర్స్ వస్తే ఏమాత్రం తగ్గం, అదే స్పీడ్, అదే గ్రేస్, అదే యాక్టింగ్ స్టైల్ అని చెప్తున్నారు. సో డెఫినెట్ గా మన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా వీళ్ళందరికీ మంచి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ జయలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.